Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. తలా అజిత్ గుడ్ బై డగ్లీ నిన్న రిలీజ్ అవగా డే1 ఫినిష్ అయ్యేసరికి ఓవరాల్ గా ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అనే టాక్ మాత్రమే తెచ్చుకుంది తప్ప కామన్ ఆడియన్స్ వరకు వెళ్లేంత టాక్ అయితే తెచ్చుకోలేదు. సినిమా తీసింది మన తెలుగు వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైనా కూడా తెలుగు వాళ్ళకి ఇది అర్థమవుతుందా లేదా అనే థాట్ కూడా లేకుండా ప్యూర్లీ ఫ్యాన్స్ కోసమే తీసిన ఆ ఫిలిం. అజిత్ సినిమాలు ఎర్లీ 20s లో తమిళనాడుతో పాటు తెలుగు స్టేట్స్ అండ్ కర్ణాటకలో కూడా గట్టిగా ఆడేవి. సో వాళ్ళకి మనకి కూడా కొన్ని సినిమాల వరకు తెలుసు, బట్ చాలా మందికి కొన్ని రిఫరెన్స్లు అర్థం కాకపోవడం, అర్థమైనా కూడా అది అజిత్ ఫ్యాన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉండడంతో టాక్ అయితే జనరల్ ఆడియన్స్ వరకు వెళ్లేదనే చెప్పాలి. డైరెక్టర్ ఓన్లీ ఫ్యాన్స్ కోసమే తీసాయని చెప్పినా కూడా ఈ సినిమాలో లాజిక్స్ అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో ప్రతి స్టేట్స్ లో మినిమం యావరేజ్ టాక్ అయినా నడుస్తుంది, బట్ తెలుగులో మాత్రం కంప్లీట్ గా ఫ్లాట్ టాక్ తెచ్చుకుంది ఈ ఫిలిం. బట్ తమిళనాడులో మాత్రం టాక్ తో సంబంధం లేకుండా థియేటర్స్ అన్ని 85% కి పైగా ఆక్యుపెన్సీతో ఓపెన్ అయ్యాయి. షోస్ సరిపోక ఎక్స్ట్రాగా వేసిన 12 AM షోస్ కూడా ఫుల్ అయిపోవడం జస్ట్ అజిత్ క్రేజ్ కి నిదర్శనం. హైక్స్ లేకుండా లీస్ట్ బస్ తో రిలీజ్ అయిన ఈ ఫిలిం ఎక్సలెంట్ గా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో కూడా కొన్ని కంట్రీస్ లో అజిత్ కెరీర్ బిగ్గెస్ట్ నెంబర్స్ అయితే పడ్డాయి. కొత్త రిలీజ్ల ఎఫెక్ట్ కూడా కాస్త పడిందనే చెప్పాలి. సో లేట్ చేయకుండా గుడ్ బై డగ్లీ డే1 ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ వచ్చిందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద 1,25 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే1 తెలుగు స్టేట్స్ లో 60 లక్షల పైన షేర్ అయితే పెట్టింది. తెలుగు స్టేట్స్ లో ఓన్ రిలీజ్ అయినా కూడా వాల్యూడ్ బిజినెస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో 5 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్ కి గాను మరో 4 కోట్ల 40 లక్షల షేర్ కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక తమిళనాడు విషయానికి వస్తే చాలా చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే పడ్డాయి. కేవలం అజిత్ కెరీర్ లోనే కాకుండా తమిళ సినిమాల పరంగా కూడా టౌన్ రికార్డ్స్ అండ్ థియేటర్ రికార్డ్స్ అయితే పడ్డాయి. ఓవరాల్ గా తమిళనాడులో 30 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం. అజిత్ కెరీర్ లో ఇది సెకండ్ 30 crore ఓపెనర్ ఆఫ్టర్ వాల్యూమే ఫిలిం. అభిమాన సంఘాలన్నింటినీ క్యాన్సిల్ చేయించాడు. పిఆర్టీఎం లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండవు, ఇంటర్వ్యూస్ ఉండవు, ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటికి రాదు. అయినా కూడా డే1 చచ్చిన శవాలు ఎలా అయితే లేస్తాయో ఒక్కో ఫ్యాన్ థియేటర్ దగ్గర రిలీజ్ రోజు అదే రేంజ్ లో ఉంటారు. విజయలాగా తను కూడా సినిమాలో ఒక సాంగ్ పాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కెళ్ళి ఒక స్టెప్ వేసాడంటే ఫస్ట్ 40 crore మూవీ ఇదే అయి ఉండేది. తమిళనాడులో బిజినెస్ 75 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక కర్ణాటక మొత్తం మీద 3.6 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. బట్ కేరళలో మాత్రం బజూకా రిలీజ్ వల్ల కాస్త దెబ్బ కొట్టాయి ఓపెనింగ్స్. కేరళలో కేవలం 80 లక్షల గ్రాస్ తో మాత్రమే ఓపెన్ అయింది ఈ ఫిలిం. సో ఇప్పటికీ కేరళలో అజిత్ కెరీర్ లో వివేకందే టాప్ ప్లేస్. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 50 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే1 ఇండియాలో 35 కోట్ల పైన గ్రాస్ పెట్టింది. ఇక యూకేలో 100K మార్క్ దాటి కెరీర్ బిగ్గెస్ట్ నెంబర్ పెట్టగా శ్రీలంక, మలేషియా అండ్ ఆస్ట్రేలియా వంటి చోట్ల ఎక్సలెంట్ గా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. ఓవర్సీస్ మొత్తం మీద డే1 17 కోట్ల పైన గ్రాస్ పెట్టింది ఈ ఫిలిం. అలా గుడ్ బై డగ్లీ డే1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 53 కోట్ల మార్క్ దాటింది. షేర్ 26 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 115 కోట్లు కావడంతో మరో 89 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఎలానో లాంగ్ వీకెండ్ ఉండడంతో మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉన్నా నోటల్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది గుడ్ బై డగ్లీ డే1 టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.